అన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని అప్పుడు జంధ్యాల గారు అన్నారు. ఇప్పుడు జబర్దస్త్ అంటోంది. మీ అందరితో జబర్దస్త్ అనిపించుకోవడానికి మా 6 teams రెడీగా ఉన్నాయి. Now it's time to welcome our Jabardast judges. Please put your hands together to welcome the gorgeous and beautiful Roja garu. Errani bukkalu unna kurradi unnadi aboye vaani nenani confirm chesindi raccharambola ika raccharambola aidunnara adugulu unna aiskantam lantidi ayyo tana andamto sursurrani lagindi raccharambola ika raccharambola nadume janedu aa gulugulu chuste nadake jaredu sogase soledu adi kolavalante lekkalakaina ekkada leni చెమటే పట్టిందే ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసింది రచ్చరంబోలా ఇక రచ్చరంబోలా 5.5 అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది రచ్చరంబోలా ఇక రచ్చరంబోలా together to welcome mega brother Nagababu garu. Hey nayak tu hai love nayak tujhse dil dholak dil dandana dan beat mare hey nayak tu hai vera ekai nayak chesi na gunde koy vera na prana nayak nabbilesi nanne doche Superb Nagababu garu ee roju enti inta smart ga unnaru. I am always smart. Okay. That is there. Super. Variety ga ee roju Jabardast episode future cheppandi meeru. Chiruguddi. Ivalti mana theme future. Fantastic theme adi. Future ela untado naaku teliyaledu. Chudalli. Thank you so much. Please take your seat. జనరల్లీ ఫ్యూచర్ లోకి వెళ్ళాలంటే టైం మెషిన్ కావాలి, కానీ మాకక్కర్లేదు. ఒక గంట టైం ఇవ్వండి చాలు, మేమే మిమ్మల్ని తీసుకెళ్తాం. సో మాకు క్యూట్ డైమరిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇవాల్టి ఎపిసోడ్ థీమ్ ఇస్ ఫ్యూచర్. ఇవాల్టి ఫ్యూచర్ థీమ్ లో ఇక్కడ ఒక ఆయన రోబోతో తెగ సేవలు చేయించుకుంటున్నాడు. అవేంటో చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రాకెట్ రాఘవ టీమ్. అప్పుడే తెల్లారిపోయిందా చీపో. థ్యాంక్ యూ. స్టాప్, అలా ఫాలో అవుతూ ఉండు.
చూస్తాయండి బ్రష్ చేయి. స్లోగా చేస్తే తెల్లారిపోద్ది, కాస్త ఫాస్ట్గా చేయాలా. టూత్ బ్రష్కి టాయిలెట్ బ్రష్కి తేడా తెలీదా నీకు? చీపో బ్రష్ తీ, మొహం తుడిపో. టీ పట్టరా పో. టీ బాగా పెట్టావా నువ్వు? థ్యాంక్ యూ. ఎవరో వచ్చారు బాస్. సూర్యబాబు, హౌ ఆర్ యూ? ఏంట్రా నేను వస్తున్నాడు ముందే తెలుసా? సిగ్నల్స్ వచ్చాయి. అదేంటి ఇంకా పాతకాలంలాగా రోబో ఏంటి? అక్కడే నువ్వు పబ్బులో గాలేసావు. పబ్బు అది రోబో కాదు, రోబోకి 1వ జనరేషన్ చీపో. చీపో? యా చూపిస్తాందా. చీపో ఒకప్పుడు ఆవులు వస్తుంటే పేగులు ఎక్కెట్టేవారంట. అవునరా. ఇప్పుడు చిటికలేస్తుంది. అది మై ఫ్రెండ్. ఇనేనా పెద్ద అదవా సోదేస్తుంటాడంట. నిజాలు చెప్పేస్తుంది, ఏమనుకోకరా. నమస్తే పెట్టు. నమస్తే నమస్తే. మరి ఎక్కడ కొన్నాను అడగలేదే? అదే నువ్వు చెప్పేస్తావు కదా అన్నిటికీ తోమరే నీకు. నిన్నే డెడ్ లైన్ లో బుక్ చేశాను. డెడ్ లైనా? ఆన్లైన్ రా? అదంతా ఒకప్పుడు పూర్వకాలం రా, ఇప్పుడు అంతా డెడ్ లైన్. సరే ఇంతకు ఎక్కడ కొన్నావు? పెద్దాపురం హైటెక్ సిటీలో తయారు చేస్తున్నారు. ఇగో చూస్తావేంటి, మా ఫ్రెండ్కి చేరాయి. కూర్చోరా. థ్యాంక్స్ రా. అదేంట్రా నా చేరేసేవా నువ్వు? ఏంటి కబుర్లు? ఏం లేదురా, ఓ 50 లక్షలు డబ్బు కావాలరా. 50 లక్షలకి ఏమొస్తారా? ఆడేదో బుక్స్ కొనుక్కుంటానన్నాడు. మా వాడికంటే ముందు 50 లక్షలు ఇచ్చి కంగారు పడుతున్నాడు. ఇదేంటి ఇది? అంతా రెడీమేడ్ రా, పొరగాల్లా కాదు ఇక్కడ అంతా. ఓడి అమ్మ, ₹1,00,000 నోట్లు. ఒరే నువ్వెప్పుడు గవర్నర్ అయ్యావురా? నేను గవర్నరా? మరి ఇక్కడ నీ సంతకమే ఉంది. నా సంతకం పెట్టిందా? ఓనర్ కదా, అభిమానంతో పెట్టించి ఉంటది. ఇక ఇలా ₹1,00,000 కాగితాలు మీద నా సంతకాలు పెట్టుకో. ఒరే ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హలో, ఏరా రాఘవంకుల దగ్గరికి వచ్చాను రా. ఓకే ఓకే, డబ్బులు తీసుకుంటాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, రైట్ రైట్, బాయ్ బాయ్. ఈ మధ్య సెకండ్కి ₹1000 ఆఫర్ పెట్టింది నుంచి ప్రతి ఓడు ఫోన్లు వాడేస్తున్నాడు రా. మొన్న మధ్యన మార్కెట్ లోకి వెళ్ళాను, సిమ్ కొంటే ఆపరేషన్ ఫ్రీ అన్నాడు, అందుకే కోసి పెట్టించేసా. ఓకే ఓకే ఓకే. హలో, ఎవరండి? బండరావు గారు మునిమానవుడా? ఏమా బాగున్నావా? మీ తాతగారు ఎలా ఉన్నారమ్మా? అలాగే ఉన్నారేం, దండరాజులాగా అయ్యారా? పర్లేదమ్మా. అమ్మా ఒక నిమిషం, నాకు వేరే ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? చంద్ర, ఏం చేస్తావు? పేపర్ బాయా? బిల్లా ఎంత అయిందమ్మా ఈ నెల? 10 కోట్ల. ఇగో 10 కోట్ల గురించి ఇలా 10 సార్లు ఫోన్ చేసి నన్ను దెబ్బ కొడదామా నువ్వు? ఒక పావు గంటల ఇంటికి వచ్చి 10 కోట్లు పట్టుకెళ్ళు, ఉంటా. టేక్ టేక్. ఆశ్చర్యపోతున్నావు కదా, జ్యువెల్ సిమ్ రా. అవును, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న, 2 లోపల పెట్టి ఇచ్చాను. ఇంకేంటి కబుర్లు చెప్పు. పెద్దోడికి ఈ మధ్యనే మార్చులో సంబంధం కుదిరింది. ఏంటి మార్చుగా? మా మామగారు చూసే, ఇది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా? మార్చుకురా అంటే మా మామగారు రా. ఒకసారి భలే గుర్తు చేసావు. మా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడతాను, అక్కడికే వెళ్ళింది. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఇలా మన సూర్యబాబు వచ్చాడు, ఆ పెద్ద అబ్బాయికి సంబంధం వచ్చిందండి మార్చుగ్రహంలోనే. ఎక్కడుంటారు? పుసుక్ పుసుక్క. మీ నాన్నకు ఒకసారి ఫోన్ ఇయ్యి. మామగారు, అక్కడ ముందుకెళ్ళి పుసుకులోకి వెళ్ళి తుసుక్కులోకి వెళ్ళాలా? కొద్దిగా రైట్ తీసుకుని, ఓహో బాగుంది. అక్కడి నుంచి ఓకే తిన్నగా
ఏమైంది అలా ఎరుతున్నావు? పిచ్చి ఏమన్నా పెట్టిందా? మార్స్ లాంగ్వేజ్ ఏంటి నీకు మార్చ్ లాంగ్వేజ్ తెలుసా? మరి మా ఆవిడ పుట్టి మా వాడికి కూడా మార్చ్ లాంగ్వేజ్ నేర్పించరా? మా ఆవిడ వచ్చినప్పుడు పావు గంటలో మార్స్ లాంగ్వేజ్ అని పుస్తకం ఉంది తెమ్మని చెప్తాను. మర్చిపోయాను, మా వాడు వంటలు కూడా బాగా చేస్తాడు రా. వంటలేట మరుగుదొడ్లు కూడా కడుగుతానని చెప్పేసాను. అయ్యో చాలా థ్యాంక్స్ రా బాబు. అలాగే మరి రెండో వాడికి కూడా ఏమైనా సంబంధం చూసేవాడుకో 90 ఏళ్ళు వచ్చినాయి అప్పుడే. 90 ఏళ్ళకే తొందర పడిపోతాడు రా, మనకి 130 ఏళ్ళు వచ్చే తెలుసు. సెట్ అయిపోయాడు ఇంకో మనం హ్యాపీగా పబ్బులకు తిరగచ్చు. అలాగంటవా? సరే ఈ మధ్య మంచి సంబంధం ఒకటి చూశాను రా, అమ్మాయికి 89 ఏళ్ళు. 89దా? ఒరే బా చిన్నపిల్లేమో రా, బాల్య వివాహ చట్టం కింద లోన్ వేసేస్తారు మనల్ని. ఏం పర్లేదా, మన అవసరం. సర్లే, మొన్న డెడ్ లైన్ లో చూశాను, అమ్మాయి పేరేమో అనసూయ అంట. అనసూయ యాంకరింగ్ లో చేస్తుంటది టీవీలో. సారీ బాస్, మాట్లాడక మధ్యలో. మీడియా వాళ్ళు అందరూ వెళ్ళి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు మేడం అంటే, చిచ్చి నాకు అప్పుడే పెళ్లి అందంట. ఏదో సెట్ చేసిరా. నుంచి సారీ సారీ అంటున్నాం. నేను అమ్మాయికి ప్రపోజ్ చేశాను. మనుషులకే సంబంధాలు కుదరగా చేస్తుంటే నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేసేవా? ఎలాగలే చీపో కదరా, ఇంకో సంబంధం ఏమైనా ఉందా స్కాన్ చేసి చూసిమను. సర్లే, ఇంకెక్కడ మంచి సంబంధం ఉంటే మా వాడికి చూసి చెప్పు. మంచి సంబంధాలు కావాలరా మీకు? అమ్మాయి కావాలి. అసలు ఆడపిల్లని ఎక్కడైనా పొట్టనిచ్చారా మీ లోకంలో? అందుకనే కదా మీరు పై గ్రహాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. నువ్వు ఎక్కడ చేసుకున్నావురా? మార్సు గ్రహంలో. మీకు ఆడపిల్ల కావాలా? మీరు ఆ గ్రహానికి వెళ్ళిన ఆ గ్రహంలో కూడా ఆడపిల్లని పొట్టనివ్వకుండా చేసేస్తారు. మిమ్మల్ని చంపేస్తా. మెమరీ కార్డు తేడా వచ్చినట్టుంది, అంటే ఏదో వైరస్ వచ్చినట్టుంది. పడిపోయి అనసూయ, నిన్ను పట్టుకుంటారు వాళ్ళు, జాగ్రత్త. ఆడపిల్లలు లేరు. యూత్ లోకి వెళ్ళిపోయారు, మిమ్మల్ని వెనక్కి వెళ్ళమనలేదు, ముందుకు వెళ్ళమన్నారు. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది రాఘవ, మీరు అండ్ చీపో. అండ్ మీరు మాస్ లో అడ్రస్ కనుక్కుంటారు కదా, ఎలా చెప్పండి? సూపర్ గా ఉంది. మామగారు పుసుకులా కాస్త ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోండి, అక్కడికి వెళ్తే అక్కడ అడ్రస్. అదే సూపర్ చెప్పారు, చాలా బాగుంది. నాగబాబు గారు, రాఘవా సార్ కొంప తీసి మార్కులు కూడా అలాగే చెప్తారా? అన్ని బాగున్నాయి రాఘవా, రియల్ గా నాన్ స్టాప్ నవ్వొస్తానే ఉంది. మదర్ క్యూర్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు. జడ్జెస్ లో కాకుండా పార్టిసిపెంట్స్ గా వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర టీం. జబర్దస్త్ జోడీ స్పెషల్ 999 ఎపిసోడ్కి నన్ను జడ్జిగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఫస్ట్లో నేను ధనరా చంటి వేణు అందరం కలిసి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నన్ను జడ్జిగా పిలిచారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. చంటి, రాఘవ, ధనరాజ్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదా ఇంకా మీరు? 999 ఎపిసోడ్ చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదారా మీరు? ఏంటి ఇప్పుడు లీడర్గా లేరా? చప్పట్లు కొట్టడానికి పిలిపించారా మిమ్మల్ని? అంత కర్మ మీకేం పట్టిందిరా? పేమెంట్ కూడా లేదా? అంత ఎందుకు రిస్క్ చేస్తున్నారంటున్నా? పొట్ట కోసమా? అరే నాయనో. ఇప్పుడు జబర్దస్త్ జోడీ ఫస్ట్ ఎవరు వస్తున్నారో ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా
అడిగేదెవర్రా నా ఇష్టం చడమడా. పాట పండి. నేను జడ్జిగా రాలేదు, పార్టిసిపేట్కి వచ్చాను. నాగబాబు గారు నమస్తే అండి. నమస్తే. నువ్వేనా జడ్జి? నేనే సార్. బాగున్నారండి? బాగానే ఉన్నా. మీకు జోడిగా ఎవరు వస్తున్నారు సార్? రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రోజా గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ జోడికి ఏం పేరు పెట్టారు సార్? నాగరోజ్. నాగరోజా? బాగుంది సార్. రోజా గారు, మీరు ఈ జోడీ ప్రోగ్రామ్ కి కాంపిటీషన్ గా వచ్చారు కదా, మీకు ఫీలింగ్ ఎలా ఉంది? చూసావు రోజా, ఆ కర్రీ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేద్దామని చెప్పాను. నువ్వే వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ వాడిని తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, ఆ జడ్జి అయిన తర్వాత ఎన్ని పెగ్గలు కొడుతున్నాడు. మన స్టైల్ చూడు. హలో, ఏంటి లాగు? ఇప్పుడు ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? స్కిట్ చేస్తా. అవునా? సరే చేయండి. యాక్షన్ చెప్పరేంది? యాక్షన్. నాగబాబు గారు, మీ డైలాగే. అవునా, మర్చిపోయాను రోజా. ఇంతమంది మధ్యలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది. బాగుంటుంది తెలుసుకోండి. దేవునా, ఓం నిత్యానందయ నమః. అబ్బా, ఆయన భగవంతుడు కాదండి, మనిషి అండి. దేవుని తలుచుకోండి. ఈ టెన్షన్ లో ఎవరు దేవుడు ఎవరు మనిషి అర్థం కావట్లేదు రోజా. నువ్వే ఏదైనా ఒకటి చెయ్యి. అబ్బా, నేను కూడా స్కిట్ మర్చిపోయానండి. నువ్వు స్కిట్ మర్చిపోయావు. నీకు ఏదైనా డైలాగ్ వస్తుందా? ఆ డైలాగ్ చెప్పి ఏదో ఒకటి కవర్ చేస్తా కానీ. ఓకే అండి. రెడీ అండి? రెడీ. ఓకే అండి. నాగబాబు గారు, ఎవరానే తీసుకొస్తాని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టి తాళం పెట్టి ఆ తాళం నాకు ఇవ్వు. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్న రోజా, మర్యాదగా రాజద్రోహి చంద్రాన్ని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. అంటే ఏంటి? నేను దేవుడి బిడ్డను. అయితే ఓకే. ఆ చంద్రం చుట్టూ 100 మందిని పెట్టాను. 100 మందిని కొట్టే చంద్రాన్ని పట్టుకెళ్ళు. నాకు 100 మంది అక్కర్లేదు రోజా, ఒక్క చంద్రంగాడే కావాలి. ఎందుకంటే నేను దేవుడి బిడ్డనే. నాగబాబు గారు, మీరు నిజంగా దేవుడి బిడ్డ అయితే మాటలతో కాదు, చేతలు చూపించండి. సైతానికి సౌగు ఇదే తీసారండి. సూపర్. సార్, చంద్రం గారు, మా పర్ఫార్మెన్స్ అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయిందండి. ఈ కంపోజింగ్ ఎవరండి? నేనే చేశాను. బాగా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ లో నన్ను బాగా ఇన్వాల్వ్ చేసి రాసినట్టున్నారు. అంటే నేను బాగా ఇంప్రెస్ చేద్దాం అలా రాశాను. ఇంప్రెస్ చేస్తే డైలాగ్ తో చేయాలి, ఇలా చేయొద్దు. ఇది ఇంప్రెషన్ లా లేదు, బాగా ప్రిపరేషన్ లా ఉంది. సర్లే, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పు. పర్ఫార్మెన్స్ ఏం చేశారు? కామెడీ చేశాంగా. ఎవరు నవ్వారు? మీ నవ్యాంగా. నువ్వు నవ్వలేదా? నేను నవ్వలా. నవ్వలేదా? నేను నవ్వలా. నవ్వలేదా? నేను నవ్వలా. హలో, నువ్వు పార్టిసిపేట్కి వచ్చినప్పుడు అప్పుడు తొక్కల స్క్రిప్ట్లు ఎన్నో చేస్తే మీరు నవ్వలేదా? నేను నవ్వా. ఎందుకు నవ్వు? నేను నవ్వా. ఎందుకు నవ్వు? నేను నవ్వనండి. నవ్వవా? నవ్వవా? నేను నవ్వా. 10 రోజు మళ్ళీ చేద్దాం. నాగబాబు గారు, ఎవరైనా తీసుకొస్తారు, మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వల్ల పెట్టి. హలో హలో మేడం మేడం మేడం, నేను నవ్వా. నేను నవ్వా. అయితే మార్పు. నేను ఇవ్వా. ఎందుకు ఇవ్వవు? నేను ఇవ్వనండి. ఎందుకు ఇవ్వవు? మీరు జడ్జెస్ గా ఉన్నప్పుడు నాకు మార్క్స్ ఇచ్చారా? ఏమిచ్చారు? దుమ్ము దులపాలని చెప్పి నా మార్కులను దులిపేసి చంటిగాడికి, ధనరాజ్ గాడికి, వేణుగాడికి, బండరు గాడికి ఇచ్చారు. నా దగ్గర మార్క్స్ లేకుండా చేస్తారు. నెక్స్ట్ టైం జడ్జెస్ వచ్చినప్పుడు ఇస్తలే. నెక్స్ట్ టైం మీరు జడ్జెస్ గా రావాలిగా. ఎందుకు రా? మిమ్మల్ని ఇద్దరు ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నా. హలో, నువ్వు పార్టిసిపేట్ కి వచ్చినప్పుడు హెల్మెట్ రౌండ్ లేదు. ఇప్పుడు నుంచి వచ్చింది. ఇప్పుడు పెట్టామండి. ఇప్పుడు ఏ నుంచి వచ్చింది? ఈ నుంచి వచ్చింది. నాగబాబు గారు, వీడు కాలుకేస్తే మెడకేస్తున్నాడు, మెడకేస్తే కాలుకేస్తున్నాడు. నువ్వు ఉండు, రోజు రోజు రాజా. అయితే మేము SMS రిక్వెస్ట్ అడుగుతాం. ఆ ఆప్షన్ లేదు. అరే చంద్రగా, హెల్మెట్ రౌండ్ ఉన్నప్పుడు SMS రిక్వెస్ట్ చేసుకున్న హక్కు మాకు ఉంటదిరా. ఇదే మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టుంది నాకు. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు నాన్న, మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు. కొత్తగా వచ్చావు కదా జడ్జిగా, ఆ విషయం తెలియదు కాబట్టి చెప్తున్నా, తెలుసుకో. నువ్వు రా రోజా. నాగబాబు గారు, ఎవరైనా
ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. ఓహో SMS రిక్వెస్ట్. ఓకే అడగండి. ఆ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే రోజా నాగబాబు ఇద్దరు కలిసి మాకు మనసులో ఏమి పెట్టుకోకుండా మాకు మార్క్స్ ఇవ్వండి. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ఏంటి చంద్ర గారు మార్కులు ఇకపోతే అలా కొట్టిస్తారా? నిజంగా చాలా చక్కగా చేశారు. అసలు ఎంట్రీ అదిరిపోయింది. ఏంటి అలా ఫిక్స్ అయిపోయావు లేడీ గెటప్ కి? లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తే ఏమో హ్యాండ్ బ్యాగ్ లాగా, ఇప్పుడు చూస్తే ఏంటి అలాగే ఫిక్స్ అయిపోతావా? అమ్మో వద్దు మేడం. నా ఫేస్ పెట్టుకునేసి ఏంటా మర్చిపోయా స్క్రిప్ట్ అనుకున్నా, కానీ అదరగొట్టేసావు. చాలా బాగుంది, చాలా బాగుంది. నాగబాబు గారు ఏమంటారో విందాం. నా ఫేస్ పెట్టుకొని కరెక్ట్ చేస్తాను, నేను మర్చిపోతాను స్క్రిప్ట్. మిమ్మల్ని చాలా పెట్టాడే అతను. బాగా వాడుకున్నాడు. వెరీ గుడ్ చంద్ర, చాలా బాగా చేసి. కానీ రోజా గారు గొంతు అంత బాగుంటుందని తెలిస్తే బాగుండేది. హలో హలో చంటి లేదు ఏం గొంతురేది. ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు ఎక్కువయ్యారు, అమ్మాయిలు తక్కువయ్యారు. 10:7 రేషియో అంటే 10 మంది అబ్బాయిలు ఉంటే వాళ్ళకి 7 మెంబర్సే అమ్మాయిలు అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తే కొన్ని ఇయర్స్ తర్వాత 10 మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి ఉంటే ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఎలా ఉండబోతున్నాయి అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే మీరు ఎన్నెన్నో ఊహించేసుకుంటారు. కానీ మీ ఊహకి అందనంత కామెడీతో వచ్చేస్తున్నారు వేణు వండర్స్ టీమ్. ఒరే ఒరే సీను, ఏం చేస్తున్నావురా? అమ్మాయి వచ్చే టైం ఏంటి? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఏం పెళ్లి చూపులో ఏంట పంతులు, చీచి చీచి. ఇప్పటికి 59 మంది చూశారు. ఈ సంబంధం కూడా డౌటే. అసలు ఈ మగ పుట్టక పుట్టడం కంటే ఇది విషం దాగి చచ్చిపోవడం బెటర్. ఎవరితో వస్తుంది, ఏవో క్వశ్చన్లు వేస్తుంది, ఏవో టెస్టులు పెడుతుంది. నరకం నరకం చూస్తున్నానయ్యా. నా బాధ అంతా నా గురించి కాదయ్యా, అసలు నా పెళ్లి గురించి నాకు బాధే లేదయ్యా. ఏంట్రా నీ ప్రాబ్లం? మా నాన్న పోయేవాడు నా పెళ్లి చూసి పోతాడని. ఓహో ఇదే నీ టెన్షన్. ఏడవకరా, అమ్మాయి వస్తే చండాలంగా ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఆ భగవంతుని మనసులో తలుచుకొని చక్కగా అమ్మాయి ముందు పద్ధతిగా కూర్చో. మిగతా అయినా నేను చూసుకుంటా కదా. పంతులు వచ్చేస్తున్నా. అమ్మో అమ్మాయి వచ్చేసినట్టుందిరా. రే అన్నట్టు మర్చిపోయాను రోయ్, ఆ జబ్బలు కనిపించే బనీన్లు, ఆ లోహి ప్యాంట్లు లేదా టైట్ ప్యాంట్లు, సీట్ బాగా కనబడాలి. ఓకేనా? అలాంటి ప్యాంట్లు వేసుకుని రా, సెక్సీగా కనబడాలి రా. వీటికి అన్ని చెప్పాలా? వెళ్ళి రెడీ అవు త్వరగా. మొన్న FB లో రిక్వెస్ట్ పంపి యాక్సెప్ట్ చేయలేదేంటి? అంటే మా పిల్లలతో బిజీ. ఓకే కుర్రా రెడీయా? రెడీ అవుతున్నాడండి. ఈ కొంప ఎవరిది? వాడిదేనా? ఓనర్ ఏంటా? ఓనేనండి. ఒక్కగానొక్క కొడుకని వాళ్ళ తండ్రి. కొడితే ఎవడమన్నాడు? 12 మంది కానీ వాళ్ళ బాబుని ఎవడొద్దన్నాడు? సోది. కుర్రా రెడీ? వచ్చేస్తున్నాడండి. ఒరే సీను, సీను అమ్మాయి వెయిట్ చేస్తుంది రా, త్వరగా వచ్చి సావరా దరిద్రుడా. ఏంట్రా అప్పుడే కూర్చున్నావు? బల్పా లే, ముందుకురా, అటు ఇటు తిరుగు, వెనక్కి తిరుగు, బైసెప్స్ చూపించు. సైజ్ ఎంత? 18. చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బ్రాండ్ ఏంటి? లివైస్ అండి. వేసుకున్న బ్రాండ్ కాదు, వేసే బ్రాండ్. బ్లాక్ డాగ్ అండి. ఓకే, ఎలా ఇస్తావు? గ్లాస్ లో ఐస్ వేసుకొని, దాంట్లో సోడా వేసుకొని, దాంట్లో వాటర్ వేసింది ఆపు. రాగొడతావా లేదా? అయ్యో రాగొట్టి అలవాటు లేదండి. ఏంటే పంతులు రారాదంటాడు? నాకేం చెప్పావు నువ్వు? ఇటువంటి సంబంధం నేను చేసుకుని బాబు వెళ్ళిపోతాను. నీకు ఏమీ డౌట్ లేదు. 2 నిమిషాల్లో రాకొట్టి మేము ముందు కూర్చోబెడతాను. ఏదో చెప్పరా పందిలా కూర్చుంటావు చెప్పు. 2 minutes లో నేర్చుకుంటానండి. కోన్సబి మేరకు 2 minutes ఆ చేత. అబ్బో వీడికి హిందీ ఒకటి. వీడు ఎప్పుడు నేర్చుకుంటాడో, నేను ఎప్పుడు సంసారం చేస్తానో ఏమో. ఒక్కగానొక్క బిడ్డ కదండి. చాలేవే కబుర్లు చెప్పావు. సరే రే, నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి, 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. ఏ పంతులు చెప్పండి.
నేను వాడి మెల్లో తాళి కట్టే లోపే ఇల్లంతా నా పేరు మీద రాసే. దీపావళి కట్నంగా ఆడి బాబు 2 కిడ్నీలు నా పేరు మీద రాసే. ముసలాడికి అన్ని ముందే చెప్పేసా నేను. కంగారు పడద్దు. సరే ఇక్కడే ఉండు, నేను వాడితో మాట్లాడొస్తా. ఓకే. హలో హలో అరే అమ్మాయికి ఆల్మోస్ట్ నేను నచ్చినట్టేరా. 80%. థ్యాంక్ యూ రా. అరే కాకపోతే చిన్నది నన్ను రాగొట్టమంటుందిరా. అవును, నీకు తెలిసిన జిమ్కి వచ్చింది కదా అనసూయ, ఆ అమ్మాయి కొంచెం నాకు పర్సనల్ గా పంపరా, సైజులు పెంచుకోవాలి. ఏంట్రా మనకి కర్మ. ఏం చేద్దాంరా, మగ పుట్టాక తప్పదు కదా. తప్పదు. అరే నేను మళ్ళీ తర్వాత చేస్తాను రా. బాయ్ బాయ్. ఏంటి ఫోనా? అవునండి. ఈ ఫోన్లో ఇవి నాకు నచ్చవు. ఇలారా, బానే ఉన్నావు నువ్వు. కంట్రోల్లో ఉంటే నీ లైఫ్ సెట్ చేస్తా. రేపు పెళ్ళి అయ్యాక ఆఫీస్ లో లేట్ అయింది, 1 hour లేట్ గా వస్తా అంటే దూలు తీర్చేస్తాను. 7 o'clock నా ముందు ఉండాలి. డైలీ 3 hours కంపల్సరీ పుషప్స్ కొట్టాలి. రా కట్టిగా వేయాలి. ఓకేనా? వెళ్ళు, నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. లక్కీ బాయ్. అటెండ్ రా స్క్రీన్ కి, ముద్దు పెట్టు. ఏంటండి మా మ్యాట్రిక్స్ గా అంత హుషారుగా వెళ్తున్నాడు? లైఫ్ సెట్ చేస్తా అని చెప్పాను, ఎగ్జైట్ అయిపోతుంది. ఓహో, అన్నట్టు మర్చిపోయాను, ఇంకో 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. పెళ్లి చేసామందావా? తొందర చేసే తర్వాత టైం ఎక్కడ ఉంటుంది? అయితే మీరు బాగా ఇప్పి కూర్చోండి. ఏంటి? ల్యాప్టాప్. ఓకే, నేను పని తీసుకొస్తాను. ఏం చేస్తున్నావురా? సైజులు పెంచుతున్నా. మీరు మాట్లాడింది మొత్తం వినేసా. పెళ్లికి ఓకే అన్నట్టు కదా. ఈ ఆరాటం ముందు ఉండాలి. అమ్మాయి వెయిట్ చేస్తుంది, త్వరగా వచ్చి తగలాడు. ఉన్న ఒక్క పెళ్లి కూడా నీకు అవ్వదు లేదంటే. పంతులు వచ్చాడా? వచ్చినాడు. కూర్చో. డ్రెస్ దరిద్రంగా, టేస్ట్ లెస్ పిల్లవు. టైం లేక టేస్ట్ లేక. కూర్చో పంతులు. కానివ్వు. అమ్మా మీరు ఒకసారి ఓపెన్ చేయండి. కష్టం అవుద్ది కూర్చొని ఓపెన్ చేయడం. ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ సరిగ్గా చెప్పుచావు బాబు. ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకొని మీ మంచి ప్రొఫైల్ పిక్ కూడా పెట్టి అమ్మాయికి రిక్వెస్ట్ పంపించండి. బేబీ మీరు కూడా. సెండ్. ఓకే బాబు, వాట్సాప్ లోని ఇప్పుడు అమ్మాయికి మంచి రొమాంటిక్ కిస్ పంపించు. బేబీ మీరు కూడా. వాట్సాప్ రొమాంటిక్. ఏంట్రా అంత స్ట్రాంగ్ ఉంది? ముందే ఎక్స్పీరియన్స్ ఉందేంటి? అయ్యో అలాంటి నాకు అలవాట్లేదండి. నాకు కిస్ పంపించాను, తీసుకో. ఆహా, చాలా స్వీట్ గా ఉందండి. ఈ భజనలు నాకు ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఏంట్రా, నువ్వు నన్ను చూస్తావు? ఏం లేదు బాబు, ఇప్పుడు నీ పెన్ డ్రైవ్ తీసి అమ్మాయి చెవిలో పెట్టి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయ్యా. నీ ఒక్క డేటానే ఫ్యామిలీ డేటా మొత్తం ఉందా? నా ఒక్కడిదేనండి. అంతే పెట్టేవేంటి మరి? అమ్మా ఇప్పుడు మీరు కూడా మీ పెన్ డ్రైవ్ తీసి బాబు చెవిలో పెట్టి మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయండి అమ్మా. దగ్గర్రా. గర్ల్స్ అన్న తర్వాత మాత్రం వైరస్ ఉంటది. మగముట్టుకు పుట్టావు, యాంటీ వైరస్ వేయించుకోవడం తెలీదా? ఓర్చుకో. ఆ 2 పెన్ డ్రైవ్లు దోశ ఎట్లా పెట్టండి. అమ్మా అనసూయ డార్లింగ్, ఇటరా ఈ 2 పెన్ డ్రైవ్లు తీసుకెళ్లి స్టూడియో బయట పెట్టి తగలేసే మొత్తం. కక్కుర్తి వాడావు కనుక వైద్యం లేని వైరస్ వచ్చిపోతావు. బాబు నీ పేరేంటమ్మా? చిత్రం. అమ్మా నీ పేరు? ఏలియన్. బాగుంది. ఇప్పుడు మీ ఇద్దరి పేరున జాయింట్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే www.chitramalien.com. దీనికి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఎవరు చెప్పొద్దు. పాస్వర్డ్ ఏంటంటే రోజ్ నాగ్. ఏంటి కాల్నాగా? రోజ్ నాగ్ పాస్వర్డ్. ఓకే, మీ పెళ్లి అయిపోయినట్లే. బాబులే అమ్మాయి మోకాళ్ళకి ముక్కు. లైఫ్ సెట్ అయిపోయింది పో. హగ్ చేసుకో. అన్ని ఇప్పుడు వేసుకుంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? కూర్చో నువ్వు. కానివ్వు. ఓకే, మీ పెళ్లి అయిపోయినట్లే. బాబు చిత్రం, విడాకులకి ఎప్పుడు రమ్మంటావు? ఒక 2 days లో కాల్ చేస్తాను. 2 days? షిట్ మ్యాన్, టూ లేట్. బేబీ డైవర్స్ కి రేపు వచ్చేయమంటారా? రేపెందుకు, సాయంత్రం రా. సూపర్, బాగా నచ్చింది. ఓకే రైట్, నేను వెళ్తున్నాను. బాయ్ సీటు. బాయ్ అమ్మా. బాయ్ స్వీట్ హార్ట్. కింద కూర్చో, నా పక్కన కూర్చున్న పెళ్ళ అయిపోయాగా కింద కూర్చో. సీను, పెళ్ళి 2 hours అయింది కదా, బోర్ కొట్టేస్తుంది లైఫ్. సరదాగా పిల్లలకి అందామా?
వద్దు బుజ్జి. కందాం. వద్దు కన్నా. కందాం. వద్దు. కందాం. నీకెందుకు చెప్తున్నాను అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని కంటామంటే 9 గంటలు మోయాలి, 9 hours బొక్క. వి డోంట్ హ్యావ్ టైం కదా. ఒక పని చేద్దాం, మై బేబీ బార్న్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని. ప్రియా సాఫ్ట్వేర్ నాకు తెలుసురా, కాకపోతే మనది అనే ఫీల్ ఉండదు కదా. అరే ఒక పని చేద్దామా, సరదాగా ఒక క్రియేట్ చేసుకుందాం, పిల్లలకి అనేద్దాం, నచ్చపోతే డిలీట్ చేద్దాం. ఓకే ఓకే, అదే కదా నేను చెప్పాను. సరే నేను మంచి బాయ్ క్రియేట్ ఇప్పుడు కంటాను నేను. ఓకే నీకు బాయ్ కావాలా గర్ల్ కావాలా? బాయ్. బాయ్. ఎస్. ఓకే బాయ్. కలర్ రెడ్, బ్లాక్, ఎల్లో. ఎల్లో కలర్ బాయ్. వెరీ నైస్. ఎల్లో కలర్. ఐస్ ఎలా ఉండాలి? 3 inches వెడల్పు, 3 inches పొడుగు. ఓ 3 inches by 3 inches. ఐస్ నోస్ నోస్ సేమ్ 5 inches అడ్డం, 5 inches అడ్డం by 5 inches పొడుగు. ఓ నైస్ నోస్. నోరు మౌత్. నోరు నాకు కొంచెం కన్నా బుజ్జి, నాకు వెరైటీ ఉండాలి. స్క్వేర్ షేప్ లో కావాలి. ఓ స్క్వేర్ షేప్ మౌతా. Yes. వావ్ వెరీ నైస్. యువర్ బేబీ కమ్. వావ్ వెరీ నైస్ బేబీ. సీ బఫెలో కాదు, బఫెలోలా ఉందా? బాగానే ఉంది. నీకు రాదు, నేను చేస్తాను చూడు. ఓకే బాయ్. బాయ్ వెరీ గుడ్. బీ బాయ్. ఆహా అదిరింది కన్నా. చూడు చూడు చూడు, ఇప్పుడు చూడు. ఎస్. ఏంటిది? ప్రపంచంలో ఎవరైనా ఇలాంటివన్నీ కండా అనుకుంటారా? వీడిని ఇంట్లో పెట్టుకొని పెంచుకోవడానికి కాదు, ఇంటి గుమ్మ ముందు కట్టడానికి బాగుంటాడు. దరిద్రుడా, నీకు అసలు కంటారు, నేనే కంటాను చూడు ఇప్పుడు. బాయ్ ఎల్లో లెమన్ కలర్ ఐస్ 2x2 ఐస్ వైట్ నైస్ లిప్స్. వావ్ కమ్ ఆన్ బేబీ, యు హావ్ నైస్ బేబీ. నాలాంటి భార్య జన్మ జన్మల కావాలని కోరుకుంటావు ఈ బేబీ చూసి. టేక్ ఇట్. వావ్ అదిరింది కన్నా. కాకపోతే బుజ్జి కొంచెం ఏజ్ చంపేస్తారు. లేదు అంటే కొంచెం సన్నబట్టం కోసం బాగా డైటింగ్ చేసినట్టు. ఓకేలే బానే ఉంది. ఒకటి అడుగుతాను, నీకు పెంచుకోవడానికి కావాలా ఉంచుకోవడానికి కావాలా? ఇలా కాదు, ఫైనల్ గా ఒక పాపను కంటాను, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకో. ఎంటో. What a beautiful baby. I like you. See this. నాకు ఈ పెళ్ళి వద్దు, నువ్వు వద్దు, పిల్లలు వద్దు. ఏమైందండి బేబీకి? ఎందుకు పిల్లోడి బేబీ చూసి? ఇంతకంటే అందంగా ఎక్కడైనా బేబీలు ఉంటారా? అందంగా ఉంటే నువ్వే ఉంచుకో, నాకొద్దు. డైవర్స్. పంతులేడి. ఈ మగాళ్ళకు కావరం ఎక్కువ కొట్టుకుంటున్నారండి. అనసూయ బెటర్. ఒకసారి 12 మందిని సెట్ చేసుకుంది, నేను అలాగే సెట్ చేసుకుంటాను. I don't know what to say. రోజా గారు మీరేమంటారు? అసలు తక్కువ నన్ను ఎందుకు వద్దన్నావు? అప్పుడు కూడా ఇంకా అదే బుద్ధి, ఆడపిల్లలు ఉండకూడదని కదా. కాదండి, లైవ్ లో కనపడుతున్నారు, ఫోటో ఎందుకని? అంత లేదులే, డైవోర్స్ అని చెప్పాను, నేను హట్ అయ్యాను. ఇక్కడేమో సార్ ఫోటో వచ్చే కొద్ది నాకు డౌట్ వచ్చింది, కిస్ చేయగానే మీ ఫోటోనే అంటున్నా కరెక్ట్ గా. అదే నాకు బాగా నచ్చింది ఈ డామినేషన్. నిజంగా ఆ కాస్ట్యూమ్ భలే ఉంది తెలుసా. స్టార్టింగ్ కొట్టేసావు. నాకు అందరికంటే రఘుని అంత మంచి బిడ్డని, కానీ మీరు అంత చక్కగా స్క్వేర్ షేప్ ఉన్న మూడు. బిడ్డ పుట్టినప్పుడే సాలిడ్గా ఉంటే పెరిగితే ఇంకెంత సాలిడ్ ఉంటుంది భయం. చంద్ర ఎట్లాగా ప్రపంచంలో ఎవడైనా ఇలా కంటాడా? విన్ని ఇంట్లో ఆడించడానికి కాదు, గుమ్మ ముందు ఎవడి చేతిలో పెట్టుకోవాలి తెలుసా.
చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, సూపర్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ లోనే ఎంగేజ్మెంట్స్ వరకు వచ్చేసాయి. ల్యాప్టాప్ మొన్న రీసెంట్ గా ల్యాప్టాప్ లో పెళ్లి జరిగిందండి ఆల్రెడీ. ఓకే. అంటే అబ్బాయి వేరే చోట ఉన్నాడు, అమ్మాయి ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరు ల్యాప్టాప్ లో వీడు ఇక్కడ పంతులు వాడు అక్కడ పంతులు ఇద్దరు చేసేసుకుంటున్నారు. తాళి ఎలా కడతారు? తాళి ఇంకా వాళ్ళు ఫీల్ అవడం అంతే. అంటే సంసారం ఇలాగేనా కంప్యూటర్ లో అక్కడ ఇక్కడ కూర్చొని అక్కడ సేఫ్టీ కానీ ఇక్కడ సేఫ్టీ ఒక అమ్మాయిని పెట్టుకుంటారు. సో మీ కాంపిటీటర్స్ ఏమంటారు విందాం. మేము ఇక్కడికి మిత్రులుగా వచ్చాం, శత్రులుగా వెళ్ళేటట్టున్నాం. సీనా సూపర్, మీ పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా లేదు. వాడి గెటప్ చూస్తేనే నా ఇన్స్పిరేషన్ ఇదే. లాస్ట్ 2 ఎపిసోడ్ బిఫోర్ నువ్వు వచ్చావు కదా. ఇవాళ మన ఫ్యూచర్ థీమ్ లో మనం స్పీడ్ గా యమలోకానికి వెళ్ళిపోదాం. అక్కడ యముడు, చిత్రగుప్తుడు మనం వెళ్తే షో స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. మరి వెళ్ళి చూసేద్దామా? Put your hands together and welcome ధనాధన్ ధనరాజ్ and team. ఏమి మా యమలోకం మొత్తం ఖాళీగా ఉన్నది, పాపులేరి బటులేరి, అసలు చిత్రగుప్తులేడి? చిత్రగుప్త 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 ఎవరెక్కడా 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 అని పద్దాక మహాప్రభు ఎవరు లేరిక్కడ. పాపులేరి ప్రభు ఎవరో ముమైత్ ఖాన్ అని నర్తకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ షో పెట్టినారు ప్రభు. సగం మంది పాపులు అక్కడికే పోయినారు. మరి బటులేరి? ఆ పాపులను తీసుకురమ్మని నేనే పంపించింది ప్రభు. ఆ బట్టలు కూడా అక్కడే సెటిల్ అయినారు. అసలు ఆ ముమైత్ ఖాన్ ఇక్కడ గేటులో వచ్చినది ఎవరో మేనేజర్ మానవుడు ప్రభు. అతని పేరు 7 కొండలు. అదేదో వాహనము, దాని పేరు బకెట్టు జాకెట్టు. దాని మీద తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ షో పెట్టించినాడు ప్రభు. మిగతా సగం మంది పాపులు ఏమైనా? ఆ మేనేజర్ మానవుడు ఊరికినే భూలోకంకి వెళ్లకుండా షేర్ ఆటో లాగా భూలోకం వెళ్తున్నాం అంటే మిగతా 10 మంది పాపులు ఆ రాకెట్ ఎక్కి కిందకే వెళ్ళినారు ప్రభు. ఇలాగా బీపీ తెచ్చుకోనకండి, వాళ్ళకి బీపీ తెప్పించకండి. ఏది ఇది ఇచ్చిట పెట్టి తిని ఆనుడి ఈ బీపీ టాబ్లెట్ వేసుకున్నది. ఏమి ప్రభు ఇప్పుడు ఏమిటిది? మా నరాలు మెలిచెలుకుతున్నవి, అయ్యో బాడీ హీట్ ఎక్కుతున్నది. ఏం టాబ్లెట్ ఇచ్చి? ప్రభు నన్ను క్షమించవలే, మీకు ఆ బీపీ టాబ్లెట్ అని ఇక్కడ ఆడబట్టలు ఎవరు లేరు. యాంకర్ అనసూయమ్మ ప్రభు వారి మీద ఉన్నారు, లోపలికి వెళ్ళండి. రోజా గారు మేము చెప్పింది ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళు కాదు. మీరు అక్కడే కూర్చోండి. ఎలా అయినా సరే ఈ ముమైత్ ఖాన్ ని నైట్ కి అది కాదు మా ఇంట్లో విడిది ఏర్పాటు చేయండి. అది ట్రై చేసినాను ప్రభు. ఆ ఇంద్రుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో విడిదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రుడు ఒకడు 10 దానికి అడ్డొచ్చేస్తా ఉంటాడు. MS నారాయణ దాస నారాయణ కైకాల సత్య నారాయణ ప్రణామం. ఇంకా ఎన్ని అదే డైలాగ్. వాట్సాప్ బ్రో, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. మీరు లాస్ట్ స్లిమ్ డైట్ లో ఉన్నారా? యా ఓన్లీ సబ్వే యార్. ఐఎమ్ ఆన్ సబ్వే జస్ట్ ఆన్ ది వే. ఓకే ఓకే థాంక్యూ. నేను ఫేస్బుక్ లో మీ పిక్ ఏదో చూసాను, డిస్ప్లే పిక్, చాలా సూపర్ ఉంది. యా దానికి 1 కోటి లైక్స్ కూడా వచ్చింది. 1 కోటి లైక్స్ రాలేదు, కోటి అనే వ్యక్తి మాత్రం లైక్ కొట్టాడు. అవునా? నేను ఇంకా చాలా ఊహించానే, నాకు అర్థం కావట్లేదు. మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఆపుడి. ఎవరో ముమైత్ ఖాన్ అనే నర్తకి మన యమలోకంలో షో పెట్టినదట. దానికి మాకే ప్రవేశం లేదట. మాకు కూడా ప్రవేశం లేదు. మేమే బ్లాక్ టికెట్లు కొనుక్కుని వెళ్ళాం. కానీ ఆ నర్తకేసిన డాన్స్ ఉంది ప్రభు. ఎప్పటికి ఇంకా నా వాయిస్ నిండా యమలోకంలో మాకు తెలియట ఇన్ని జరుగుతున్నవా? ఇదేమిటి ప్రభు, మీకు తెలియకుండా ఇంకా చాలా జరుగుతున్నవి. ఏమవి ప్రభు? మీరు ఇంటికి వెళ్ళి ఎన్ని దినములైనది? 30 మాసములు 3 దినముల 3 ఆ లాంగ్వేజే వద్దనేది. 1 మంత్ అయింది. మీ ఇల్లు కబ్జా అయ్యి 1 వీక్ అయింది. కబ్జా? ఈ కబ్జా అనగా ఏమి? ఆ గద ఇటుడి. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఏమి గద ఇంత ఎలా మోస్తున్నారు ప్రభు? ఇదే మా స్పెషాలిటీ. దీన్నే కబ్జా అందరు ప్రభు. మా వస్తువు మాకు తెలియకుండా తీసుకునే కబ్జా అంటే. ఆ గది ఇటుడి. వన్స్ కబ్జా అయిందరు మళ్ళీ ఇవ్వరు బ్రో. ఏముండా? అదిగో చూడండి గోల్కొండ. ఏమది ప్రభు? మానవులేమి ఈ భూమిలో ఇలా కట్టుకోమంటే వీళ్ళు ఇలా ఇలా ఎలా కట్టుకుంటున్నారు ప్రభు? దీన్ని తీసుకున్నది ప్రభు. భూమి మీద కట్టడాలు కట్టడానికి ప్లేస్ ఇలా అయిపోవడంతో ఇలా 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 కడుతున్నారు ప్రభు. మొన్న ఒకడు ల్యాంకో హిల్స్ ఎక్కేసి పైకి వచ్చేసినాడు ప్రభు. ప్రభు వారు వస్తే నీకు ఆయుష్ తీరలేదు, చంపేస్తాను, దిగి వెళ్ళిపోమని చెప్పాను ప్రభు.
అయితే ఇప్పుడు మా యానిమల్ దాని పేరేంటి బుల్ బుల్ రెడ్ బుల్ తాగి బుల్ వెళ్ళి మానవలోకం మొత్తం నాశనం చేసేదా ఏంటి రెడ్ బుల్ మీద మీరు మానవ లోకానికి వెళ్తారు ప్రభు ఎన్ని దినములో వెళ్తారు ప్రభు ఒక వారం దినములు వాడు గంటలో రాకెట్ వేసుకుని మొత్తం కబ్జా చేసేస్తాడు ప్రభు వాడు మానవుడు ప్రభు అందుకని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఉన్నది ఉంటుంది లేనిది ఉంటుంది నా మాట ఉండండి ప్రభు అయితే ఇప్పుడు మన దారి గోదారి సీరియస్ మూడ్లు పంచలేసి జోడించి కొట్టేస్తాను మన యమలోకం కాపాడుకు దారి ఏమి ప్రభు నా దగ్గర ఓ దారి ఉన్నది ప్రభు చెప్పండి ఆ మానవుడు వచ్చి ఇక్కడ కబ్జా చేసే లోపలే మనమే ఈ యమలోకాన్ని ఫ్లాట్లు కొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి యమా హిల్స్ బంజారా హిల్స్ అని పెట్టేసాం అనుకో చాలా ప్రాఫిట్ కదా ప్రభు మంచి ఆలోచన అయినను ఈ అపార్ట్మెంట్లు కట్టువారు ఎవరు ప్రభు రోజుకి 1,00,000 మంది పాపులు వస్తూ ఉంటారు దాంట్లో కూలీలు ఎవరు ఉండరా ఆ ల్యాంకో కొట్టిన పాపులు ఎప్పుడు వస్తారు వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చేసి వాళ్ళే కట్టు ఊరుకుంటారు కదా ప్రభు ఇవన్నీ కట్టుటకు ధనం ఏమంది గదా బంగారం ఉంది కదా అమ్మేద్దాం ఇచ్చుకుంటే గో బద్దలాసిపోద్ది ఈ గద ఇవన్నీ అమ్మేసి ఇంద్రుడికి ఎవరు లెక్క చెప్తాడు మీ బాబా ఓ పని చేద్దాం ఇక్కడ సేట్ సెమల్లాల్ అని పాపి ఒకడు వచ్చినాడు వాడికి నగలన్నీ తాకట్టు పెట్టినామనుకో రేపొద్దున అపార్ట్మెంట్ సేల్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా అంతవరకు రోడ్డు నగలు వాడండి ఈ తతంగం జరగవలన ఒక కమిటీ వేయవలను కదా ఓ పని చేద్దాం ప్రభు శ్రీకృష్ణ కమిటీ వేయిద్దాం వాళ్ళొద్దు వాళ్ళు సంవత్సరం టైం అడుగుతారు సంవత్సరానికి నా నిర్ణయం మనకే వదిలేదు నేనంటుంది ఆ శ్రీకృష్ణుడు కాదు ప్రభు మన శ్రీకృష్ణుడి చేత ఒక కమిటీ అసలొద్దు మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్లి గోపిలు అవునా సరే అయితే ఓ పని చేయండి ప్రభు మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునండి ఇంటికి వెళ్తే మా ఆడవారు మొగల రేకులు పూత రేకులు ఎత్తడి రేకులు నా పెండాకూడు రేకులు అని చెప్పి సీరియల్ తోటి 1,00,000 ఎపిసోడ్ల నుంచి దొబ్బుతున్నారు ప్రభు మీరు అలా అనుకుని ఇంటికి వెళ్లకుండా ఉండకండి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి లేకపోతే మా ఫ్యామిలీ పై మళ్ళుతున్నది ఇట్రా ఇందులో ఒక అంగుళ క్రీమ్ తీసుకో ఇది కాదు అది కాస్ట్లీ ఇది పక్కది ఇది తీసి థ్యాంక్ యూ ఇది మీకు కాదు ప్రతిది దొబ్బేనని చూడండి ఇది తీసుకెళ్లి ఎక్కడైనా తాకట్టు పెట్టి ఆ ముమ్మాయిత్ ఖాన్ షోకి 2 టికెట్లు 2 టికెట్లు అంటే నాకొకటి మీకొకటేనే నాకు ఒకటి మా గద ఒకటి ఓ గదకు కూడా ఒకటి కావాలనా అవును వెల్లుడి ఏమో ఈ ప్రభు వాళ్ళు రోజు రోజుకి దిగజారుతున్నారు మన దగ్గర ఎండు పంచి ఏం లేదు ఏం చేద్దాం ప్యాంట్ వేసుకుందాం ఓ నాకు దొరుకుద్ది అంటారా దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ అప్సరపాల నా సెప్సిన కాల సిగ్గు వీడి చిందుతో కాల విడువల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం. ఆల్ రైట్ మరి మన జబర్దస్త్ జడ్జెస్ ని అడుగుదాం నాగబాబు గారు ధనరాజ్ సార్ చాలా బాగుంది బాగా వేసేవా ఎప్పుడు క్యారెక్టర్ మధ్య మధ్యలో ఈస్ట్ గోదావరి వచ్చింది వెరీ హ్యాపీ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది రోజా గారు ఏమంటారు చక్కగా ఉంది గెటప్ మాత్రం అదిరిపోయింది ఇలా కంటిన్యూ చేయొచ్చుగా ఇలా కంటిన్యూ చేస్తే మా ఇంటికి రానివ్వదు మావిడ నిజంగా చాలా బాగుంది గెటప్ అండ్ మీరు కూడా ఎముడుగా చాలా బాగుంది ఆ గద్దీ గోపాలు కొడతానంటారు కదా అది చాలా బాగుంది అండ్ పద్దు స్టైల్ గా ఏంటి రోజుకి ఒక గెటప్ తో అదరగొట్టేస్తున్నారు ముగ్గురు సూపర్ ఫ్యూచర్ లో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మన ఫ్యూచర్ కంటే సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది చెప్పడానికి వచ్చేస్తున్నారు రోలింగ్ రఘు అండ్ టీమ్. అందరికీ నమస్కారం 2030 నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు ఫిలిం న్యూస్ మొదలు పెడదాం. ముందుగా ముఖ్యాంశాలు. రిలీజ్ కి ముస్తాబవుతున్న ద్రౌపది వాకిట్లో దోసకాయ చెట్టు. 20 ఏళ్లు గడిచిన 150 చిత్రంపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి. బాహుబలి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని 20 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తనని హీరోయిన్ గా పెట్టి రోజా గారు చిత్రం చేయమని నాగబాబు గారిని కోరటం నాయనో నా వల్ల కాదని పారిపోతున్న నాగబాబు గారు. ఇదిలా ఉంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఈ సినిమాకి సీక్వెల్ గా మహేష్ బాబు గారు అబ్బాయి వెంకటేష్ బాబు గారు అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నటువంటి ద్రౌపది వాకిట్లో దోసకాయ చెట్టు. ఈ యొక్క సినిమా ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ చాలా వాస్తవానికి గురైంది. ఏంటంటే
ఈ యొక్క టైటిల్ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా రిలీజ్ ముస్తాబవుతుంటే కీర దోసకాయ వ్యాపారస్తులంతా కూడా కీరా అనే పదాన్ని ఈ యొక్క టైటిల్ లో చేర్చాలని, అంటే ద్రౌపది వాకిట్లో కీర దోసకాయ చెట్టు అని పెట్టాలని, లేకపోతే మా యొక్క మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ సినిమా పరిస్థితి ఇలా ఉంటే మహేష్ బాబు పూరి జగన్నాథుల కాంబినేషన్ లో 22వ చిత్రంగా వస్తున్న సినిమాకి ది నమ్మ జీవితం అని టైటిల్ ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా తమన్నా, అత్తగా అనుష్క చేస్తున్నారని దర్శకుడు చెప్తున్నారు. ఇప్పుడు నాకు అందిన తాజా వార్త, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాతో లేడీ ఓరియంటెడ్ సినిమా తీయమని రోజా గారు నాగేంద్ర బాబు గారిని వేధిస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. మరి ఇప్పుడు రోజా గారు అలా వేధిస్తుండే బాబు నాగేంద్ర బాబు గారు ఆయన యొక్క మనోభావాలు బాగా తీవ్రంగా దెబ్బతినే విషయం మనకు తెలిసింది, విదితమే. ఇప్పుడు మన రాకేష్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో అక్కడే ఉన్నాడు. చెప్పండి రాకేష్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం చూస్తున్నాం 60 ఏళ్ళు వయసు పైబడినటువంటి రోజా గారు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక అద్భుతమైనటువంటి లేడీ ఓరియంటెడ్ మూవీ నాతోనే చేయాలని చెప్పేసి నాగబాబు గారితో బాగా గొడవ పెట్టుకోవడం విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం కాస్త చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేసరికి రోజా గారు అడిగారు, నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తారా తీయరా అని. అప్పుడు చిరంజీవి గారు అన్నారు, చూడు పాప 150 సినిమాలు నేనే తీస్తానా తీరా అని కాస్త ధైర్యంలో ఉన్నాను, నువ్వు వచ్చి సినిమా తీస్తావా తీయని అడిగితే నేనేం చెప్పాలి, జమ్ము జలగైపోతుంది ఏమనుకున్నా ఉంటానని చెప్పేసి సరదాగా నవ్వి వెళ్ళిపోవడం జరిగింది రమేష్. ఇంకా కాకపోతే ముఖ్య విషయం ఇంకొకటి ఉంది. ఈ విషయం కాస్త నాగబాబు గారు చాలా సీరియస్ గా తీసుకొని రోజా గారి దగ్గరికి వెళ్ళి, చూడు రోజా, చూడు రోజా, మా బ్యానర్ లో ఇంకా మేము సినిమాలు చేయలేం, ఇదే మా ఆఖరి సినిమా అన్నప్పుడు అమ్మా నన్ను వదిలే అన్న సినిమా తీసి నేను ఇండియా వదిలిపెట్టి ఏ హాంకాంగ్ ఏ దీవుల్లోకి వెళ్ళి వస్తాను తల్లి, అప్పటిదాకా నన్ను వదిలే తల్లి అంటూ చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది రఘు. ఇంకో విషయం ఏమిటంటే ఈ విషయాన్ని ఖతారు చేయకుండా రోజా గారు చెన్నై ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ లో నాగబాబు గారు పక్కన కూర్చొని ఎవరు జోకులు చెప్పినా కానీ పక్కబడ నవ్వేస్తుంది, మార్కులు దడలా ఇచ్చేస్తుంది. ఇంకో విషయాన్ని గ్రహించలేకపోతుంది. ఎన్ని నవ్వులు పడినా ఏం చేసినా కానీ నాగబాబు గారి లైన్ లో పెట్టడం అసాధ్యం. ఈ విషయం నిజమైతే నాగబాబు గారు 10 ఇస్తారు, కాదు అంటే 8 ఇస్తారు. చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. Tees Markan Cha Are dekh na tak 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 tum tam cha He's the Mr. Tees Markan Cha అంజనా ప్రొడక్షన్స్ వింటారా లేకపోతే రోజా గారు వింటారా? ఫస్ట్ ఎలాగో మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము ఎలాగో స్కోర్ ఇవ్వము. అదే కావాలి నాకు కూడా. మీరు 0 వేస్తారు, పక్కన నాగు గారు ఒకలాగా ఉంటారు. 10 ఇక్కడ అంజనా ప్రొడక్షన్ లో నేను చేయగలను, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాను, మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు తెలుసా. చిరంజీవి గారితో ఫ్యూచర్ 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తప్పదు కదా. మరి బంగారం 100 సంవత్సరాల తర్వాత కూడా బంగారమే. వేణు టచ్ చేసావు, పిండేసావు. అరే స్కిట్ కి ఎలానో ఇస్తున్నారు, బయట కూడా ఇవేనా? ఈయనేంటి అసలు నాలాగే మాట్లాడేస్తావా? అసలు జోక్ ఎక్కిపోయినా నవ్వేస్తానంట నేను. కానీ ఆ స్మైల్ చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. సార్ మీరుండబట్టే సార్ పక్కన నవ్వుకు వాల్యూ. నాగబాబు గారు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. నాగబాబు సార్ ఇప్పుడే మా టీమ్ లో అందరు చెప్తున్నారు, రవి చిరంజీవి గారి వాయిస్ ఆస్తి దించేస్తాడంట. అబ్సల్యూట్లీ వాయిస్ ఒకటే కాదండి, ఇంక్లూడింగ్ బాడీ లాంగ్వేజ్. చూద్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి జడ్జి ఇద్దరే అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో జడ్జి కూడా వచ్చారండి. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఆయన మీరు క్లాప్ తో ఒక్క నిమిషం. నమస్తే సార్. మైక్ చేతికిచ్చి నువ్వు కాళ్ళ మీద పడాల్సిన అవసరం. నేను అనుకుంటూ ఉంటాను ఇలాంటి ఫంక్షన్స్ కి హాజరవ్వాలని. నాగబాబు వాడు చెప్పేంత వరకు నాకు తెలియదు. అసలు పరిస్థితులు ఉంటా, నటులనే వాళ్ళకి ఎలానే ఉండవా? కొంచెం పక్కకి వెళ్తే మిమ్మల్ని కాదు, విషయంలోంచి కొంచెం పక్కకి వెళ్తే ఈ రోజున అసలు ఏంటి ఇక ఈ చిరంజీవి మీ గుండెలు ఇలాగే దాచేసుకుంటారా? నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వీటన్నిటిని కూడా మీరు భుజస్కనాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది.
ఈ రోజు నేను ఉన్నాయంటే ఈ స్టాండర్డ్ ఈ స్టార్డమ్ ఇదంతా మీరు ఇచ్చింది. ఎనీవే ఒక్కటి మాత్రం చెప్పగలను, జబర్దస్త్. ఓకే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకున్న అనుభవం అంతా ఇంత కాదు. సినిమాని ప్యాషన్ గా ఫీల్ అయితే తీసే సినిమాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆయన ప్రప్రథమంగా చెప్పే వ్యక్తి. అలాంటి ఆయన లాంటి రియాలిటీ షో పెట్టి చిన్న చిన్న నటులని, అంటే చిన్న చిన్న వాళ్ళు అనడానికి కాదు, నేను కూడా ఒకప్పుడు చిన్న నటుడిని, అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళాలంటే కారణం ఎవరు మీరు. ఇక ఈ చిరంజీవి మీ గుండెలు ఇలాగే పెట్టుకుని నాకు ప్రేమ ఇంకంటే ఎప్పుడో ఒకేసారి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది మేము అందరూ చూస్తూ ఉంటే. ఏదైనప్పటికీ చాలా ఆనందంగా ఉంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని 2050కి తీసుకెళ్ళబోతున్నాను. 2050లో సినిమాలు ఎలా తీస్తారు, హీరోలు ఎలా ఉంటారు, డైరెక్టర్స్ నరేషన్ ఎలా చెప్తారు, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళింది, ఇలాంటివన్నీ మీకు చెప్పేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి టీమ్. హలో, ఏడుకోండి గారు చెప్పండి. లేదు సారీ నేను ఆ హీరోయిన్తో యాక్ట్ చేయలేను సార్. అరే లొకేషన్ బాగాలేవండి. అది హీరోయిన్ ఏంటండి ఎంతలా ఉంది, ఆవిడతో నేను యాక్ట్ చేయడం ఏంటి? అబ్బే నా వల్ల కాదు. డైరెక్టర్ ఏంటంటే నా మాట వినాడే అసలు. హాయ్ సార్. హలో కాదండి, ఇప్పుడు ఆ హీరో ఐఎమ్ నరసింహ అండి. నైస్ మీటింగ్. అయితే మ్యాటర్ ఏంటండి సార్? చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటండి సార్? అద్భుతమైన లవ్ స్టోరీ అండి, ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీకు నెరేట్ చేద్దామని వచ్చానండి. అయితే అంటే ఇప్పుడు లవ్ స్టోరీ మీకు నచ్చితే మనం సినిమా చేస్తామండి. లవ్ స్టోరీ మీకు నచ్చితే we can just go ahead and do the film అండి. చేద్దాం. అయితే ఏడుకొండల గారు కాదండి, ఇప్పుడు కథ మీరు వింటే ఒకసారి మీరు ఒకసారి కథ వింటే రాకీ సార్ స్టార్ట్ చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, రెండు క్యారెక్టర్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అద్భుతమైన లవ్ స్టోరీ. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇలా స్టార్ట్ చేసి ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్స్ లో అలా వెళ్ళిపో సార్ ఇటు ఓపెన్ చేస్తే హీరో వెళ్తుంటాడు సార్. హీరో వెళ్తుంటాడు సార్. హీరో ఇటు చూడండి సార్. హీరో వెళ్తుంటాడు సార్. వెనకాల కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్క ఎంట పడతాయి. ఇటు చూడండి సార్. కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్కలు వెనకాల విలన్స్ ఎంట పడతాయి సార్. కుక్కల వెనక విలన్స్ ఎంట పడతారు సార్. ఇటు చూడండి సార్. విలన్స్ ఎంట పడతారు సార్. ఈ లొకేషన్ లో లొకేషన్ అదే చెప్తున్నాను, అద్భుతమైన లొకేషన్. we're going to shoot in the most amazing locations. You know where we're going to shoot? We're going to shoot in Mars. Yeah, we're going to shoot in the planet Mars. Nobody's ever shot over there. It's going to be an amazing thing. Beautiful, mind blowing location. Super. We're going to shoot over there. సార్ ఈ లొకేషన్ లో కుక్కలు పరిగెడుతుంటాయి సార్. హీరో పరిగెడుతుంటారు సార్. కుక్కలు పరిగెడుతుంటారు సార్. హీరోయిన్ Kate Winslet is going to be your heroine. Kate Winslet? Yeah, Kate Winslet Jr. is going to be an amazing looking girl. Beautiful. She's got light blue eyes. సూపర్ సార్. ఇది స్టోరీ కథ సూపర్ సార్. దీనికి మీరు కరెక్ట్ గా హీరో. నేను హీరో. 100 days సార్ షూటింగ్ అయిపోయింది సార్. సూపర్ సార్. షూటింగ్ అయిపోయింది సార్. ఎప్పుడు తీశారో షూటింగ్ సార్? ఇదేంటి సార్ స్పెచ్? మీరు ఇంకా 2020లో 2031లో ఉన్నారు. ఇది 2051 సార్. అవును. ఇది ఏంటి సార్? కిమ్సా కిమ్స్ అంటే ఇది లంచ్, ఇది లంచ్ సార్. అంటే 2 కెమెరాలు వాడుతున్నాం సార్. 2 కెమెరాలు 2 లెన్సులు కలిపితే కిమ్స్ సార్. అంటే మీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది సార్. ఇంకో విషయం ఏంటంటే మీ పక్క ఆర్టిస్ట్ సూపర్ చేశాడు. అతను కూడా నెక్స్ట్ మంత్ డేట్లు ఉన్నాయి. అతను కూడా సార్ చెప్పండి సార్. మీరు కూడా తీసింది సార్. అవును సార్, ఆర్టిస్ట్ సూపర్ చేశాడు. భయ నీకు బాగా ఫ్యూచర్ ఉంది, నేను ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. ఏమండి మాస్టర్, నీ డేట్లు నా దగ్గర ఉన్నాయి. అతని డేట్లు తీసుకుని నువ్వు రా. ఓకే ఫోన్ చేస్తాను. ఓకే ఎవడాడు? అతను డైరెక్టర్ అంట. నేను చేసాడు. నన్ను చేయడం ఏంటి? అదేరా ఆర్టిస్ట్ చేసాడు. నేను డైరెక్టర్ కదా. అవును రా, నువ్వు నా స్టోరీ ఎప్పుడు చెప్పావని. ఇందాక చెప్పాను కదా. ఎప్పుడు చెప్పారా? గాలికి కొట్లకి చెప్పుకుంటున్నావు, ఆ అమ్మాయికి చెప్పుకుంటున్నావు, వెళ్ళి అటేటో గాలికి చెప్తున్నావు. ఎవరికి తెలిసి నీ స్టోరీ? కథ చెప్పాను కదండి మీకు. ఏం చెప్పావురా కథ? సరే లొకేషన్ అంటే లొకేషన్ లోకి వస్తావు, బ్యూటిఫుల్ లొకేషన్ అంటావు, సూపర్ బ్యూటిఫుల్ అంటే వెళ్ళిపోతావు. హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఇక్కడికి వస్తావు, బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే అటేటో వెళ్ళిపోతావు. సినిమా వాడేమో అద్దాలు చూపించి లెన్స్ అంట కెమెరా అంటే సినిమా తీసాడు. వాడు 5 రోజుల్లో షెడ్యూల్ చేస్తాడు. నువ్వేమో పిచ్చి ఉందా? హీరోలు అంటే అలవాటు అయిపోయిందా? 2013లోనే బాగుండేదిరా. వాటర్ వస్తే కనీసం డేట్లు అడిగేవారు. మీరేంటే మరి దారుణంగా పెన్నులు పెట్టి సినిమా మనుషులు మీరు చంపేస్తాను కదా. ఎవరుకుంటున్నాడు? అది కాదు భయ్యా, మ్యాటర్ ఏంటంటే మాట్లాడక మళ్ళీ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ నీతో సినిమా తీస్తాడు దరిద్రుడా.
రోజా గారు దీనికి కమెంట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సూపర్ సూపర్. ఫ్యూచర్ అంటే ఇప్పుడు హీరోలందరూ భయపడాల్సిన అవసరం చాలా ఉంది అనుకుంటారు. సో ఇలా తీసేస్తుంటే కథ ఏంటని కూడా ఎవరు ఓకే చెప్పరు అనుకుంటారు. ఓకే మరి సూపర్ అండి. అంటే ఇప్పుడు వచ్చిన ఉన్నాయి కదా సినిమాస్, మన డిజిటల్ సినిమాలు అట్లా ఉన్నాయి. ఎవరైనా సినిమా తీసేయచ్చు, దానికి ఎటువంటి క్రెడిబిలిటీ అక్కర్లేదు, ఇది అక్కర్లా. అది దగ్గర ఒక 5D కెమెరా ఇచ్చుకుని తీసేయచ్చు ఎవరైనా సరే. కాన్సెప్ట్ బాగుంది చంటి, ఇంకొంచెం ఫన్ యాడ్ చేస్తుంటే బాగుండేది. బట్ స్టిల్ ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్, మరి జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు, ఇవాళ 6 skits జబర్దస్త్ గా అయిపోయాయి. మరి మీ ఛాలెంజ్ టైం. మాటైనా పాటైనా ఏదైనా ఓకే. సో నేను ఫుల్ గా నవ్వానంటే వాళ్ళకి 10,000. ఇద్దరు ప్రాణ స్నేహితులండి. ఒకళ్ళు ఇంజనీర్ ధనరాజ్, ఒకళ్ళు డాక్టర్ వేణు. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయి రోజాని ప్రేమిస్తున్నారండి. ఒకరోజు డాక్టర్ వేణు రోజ్ తీసుకొని రోజా గారి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి ఇచ్చేది. రోజు ఇదే తంతు నడుస్తుంది. చూస్తున్న ఇంజనీర్, ఏంటి మనం ఏం చేయలేకపోతున్నాం, కొత్తగా ఏదైనా ఇద్దాం అని ఈ స్టార్టెడ్ గివింగ్ ఎ ఫ్రూట్, యాపిల్. వేణుకి డౌట్ వచ్చింది, అరే ధనరాజు నాకు అర్థం కావట్లేదు, ఎవరన్నా రోజు ఇస్తారు, చామంతి ఇస్తారు, లేదంటే మరీ నీచంగా అంటే గన్నేరు పువ్వు ఇస్తారా, నువ్వేంటిరా యాపిల్ ఇస్తున్నావు అంటే, ఏం లేదురా, ఎ డే అండ్ యాపిల్ కీప్స్ ద డాక్టర్ ఏవే అని అన్నారు. మనం ఇంట్లో రెగ్యులర్ గా టీవీలు చూస్తుంటాం కదండి. టీవీలో ముందు ఏంటంటే క్లియర్ గా స్క్రీన్ వచ్చేది, ఏమీ వచ్చేది కాదు, ఓన్లీ సబ్జెక్ట్ వచ్చేది. రాను ఏమైందంటే టీవీ కింద ఒక స్క్రోల్ లైన్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్ స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఏంటంటే కింద 3 స్క్రోల్ లైన్స్, పైన 3 స్క్రోల్ లైన్స్, మధ్యలో చిన్న ఫిగర్ అండి. అలా ఉంటుంది పరిస్థితి. నేను ఒకసారి ఏం చేశానంటే చూద్దాం, ఒకసారి ఈ స్క్రోల్ లైన్స్ వరుసగా చదువుదాం, అసలు ఎలాంటి మీనింగ్ వస్తుందని చూసానండి. ఒకసారి పై స్క్రోల్ లైన్, మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా, వాడండి నాగార్జున సిమెంట్, సాటి లేనిది దృఢమైన. పైన, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే హోమియోపతి చికిత్స ఇస్తే మంచిది. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. పైన, మళ్ళీ కుప్పగుల్ని ఇండియా క్రికెట్ టీం, కింద పూర్తి బాధ్యత నాదే అంటున్న మల్లికా షరావత్. ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటున్న నాగబాబు. పైన, పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత. స్తంభించిన ఉత్పత్తి. ఒకసారి ఒక ఆయన వైజాగ్ వెళ్ళడానికి అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాడు. టికెట్ తీసుకున్నాడు, హడావుడిగా పరిగెట్టి ట్రైన్ ఎక్కేశాడు. కొంత దూరం వెళ్ళిపోయాక టీసీ వచ్చాడు. బాబు టికెట్ అన్నాడు. ఈయన టికెట్ ఇచ్చాడు. టీసీ చూసి, బాబు నీకు మతిగాని పోయింది, అది వైజాగ్ వెళ్ళే ట్రైన్ కాదా బాబు, ఢిల్లీ వెళ్ళేది, సూపర్ ఫాస్ట్ ఎక్కడ మధ్యలో ఆగదన్నాడంట. నేను కంగారు పడాయి, బాబు నాకు తెలియదండి, నాకేం తెలియదండి, చదువుకోలేదండి, పొరపాటున ఎక్కేసి తొందరగా మీరే ఏదో ఏం చేయాలంటే ఏం చేస్తామే, మధ్యలో ఆగదు, ఓ వన్ చేయి, మధ్యలో కాజీపేట వస్తుంది కదా అక్కడ స్లో చేయిస్తాను, దిగేసాయి. దిగమన్నాను కానీ దూకేసావు కనుక మొహం పచ్చడైపో, పట్టుకుని పరిగెడుతుంటావు కదా, అలా 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 మెల్లిగా వదిలేసి అని చెప్పాడంట. కాజీపేట వచ్చింది, ఆయన అలాగే పరిగెడుతూ వదిలేశాడు. వెంటనే వెనకాతల భోగిలో ఆయన చెయ్యి పట్టు టపక్కన లోపల వేసి, మాస్టర్ మీరు చాలా లక్కీ, ఈ ట్రైన్ ఇక్కడ ఆగదు. నవరాత్రుల్లో రావణుడిని రాముడు చంపాలి, ఈ నాటకం వేస్తున్నారు. అయితే రావణుడు క్యారెక్టర్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి, ఈ కోఆర్డినేటర్ కాడు రాముడికి డబ్బులు ఇస్తున్నాడు, లక్ష్మణుడికి డబ్బులు ఇస్తున్నాడు, సీతకి డబ్బులు ఇస్తున్నాడు, నాకెందుకు డబ్బులు ఇవ్వట్లే, ఈడు నాకు డబ్బులు ఇస్తేనే ఈ రోజు చస్తా, లేకపోతే నేను చావను అనుకున్నాడు. రావణుడు నిలబడి ఉన్నాడు. రాముడు వచ్చాడు, రావణ ఈ రోజుతో నీ గడియ ముగియనది, ఈ రోజు మా చేతిలో చస్తున్నారు, ఇదిగో బాణం. ఏంటి రావణ బాణాలు ఇస్తున్నారేంటి మీరు, మా దగ్గర ఉన్నదే 2 బాణము,
ఈ బాణంతో మీరు తప్పక చావాలి. ఇది వాయు బాణం. ఇదిగో వేస్తున్నాం. బాణాలు చూస్తున్నా అంటే రావణ నువ్వు ఆ రోజు గుంటూరులో చచ్చావు, విజయవాడలో చచ్చావు, నల్గొండలో చచ్చావు. ఈ రోజు ఏమైంది నీకు? ఏమండి కోఆర్డినేటర్ కాడు రావణుడు బాణాలు ఇస్తున్నాడండి. బాణాలు ఇస్తున్నాడు. ఎవరండి అతను? రావణుడు బాణాలు ఇస్తున్నాడా? అయితే వాడికి ఈ రోజు 500 పేమెంట్ క్లియర్ చేయాలన్నమాట. ఇదిగో ఈ బాణం వాడికి కొట్టు, వాడు చస్తాడు. రావణ, ఇది మామూలు బాణం కాదు. జనాలు రాత్రి పగలు చస్తుంటారు చూడు, అది బాణం. దీంతో నువ్వు చావాలి. 1 2 3 4 5 కరెక్ట్ ఉన్నాయి. నార్మల్ గా హైదరాబాద్ లో ఫేమస్ సాంగ్ ఒకటి ఉందండి, మాయదారి మైసమ్మ అని. అది మీ అందరికీ తెలుసు. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. ఈ పాట ఇంగ్లీష్ లో పాడితే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ లో ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని నేను వాళ్ళ కోసం తయారు చేశాను. There is a goddess called Maisamma, she rules all over the world, Maisamma. Hey Maisamma, 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 you are the only, you are the lonely, you are the only single god, Maisamma, you rules all over the world, Maisamma. ఇలా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. హిందీ వాళ్ళకి మళ్ళీ తెలుగు పాడుకోవాలంటే కష్టం కదా. సుబే సుబే ఉఠకే మే కిస్ కాము దేఖా తా తెరీ యాదో మే హమ్ ఖో గయే మేరీ జానే మా కేత్ మే హమ్ అరే కేత్ మే హమ్ अरे खेत में हम जा रहे थे मैसम्मा तेरी याद में हम नाचे थे मैसम्मा. అలా పాడితే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అదేంటి వ్యక్తికి థూ అనే మేనరిజం ఉందండి. ఆ థూ అనే మేనరిజం ఉంటే అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి మీకు చెప్పు. రోజా గారు యాంకరింగ్ చేస్తే థూ అబ్బబ్బా ఎంత బాగుంటుందో. నాగేంద్ర బాబు గారు ఎంత అందగాలు తెలుసా, అబ్బబ్బబ్బబ్బబ్బ చాలా బాగా చేస్తారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు అనసూయ హైట్, ఆ పర్ఫార్మెన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫిగర్ అన్నమాట. అసలు ఈ జబర్దస్త్ లో వేణు కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతిదీ చాలా బాగా చేస్తారు. బండరగు అనసూయ కలిసి కూర్చుంటే వాళ్ళిద్దరు చూస్తుంటే నా కళ్ళు రెండు సరిపోవట్లేదు, అదొక జంట అని అనకూడదు, చాలా బాగుంటుంది. తర్వాత అనసూయ గారు ఒకసారి ఇలా వస్తారా? అనసూయ గారిని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంత అందమైన అమ్మాయి ఎలా పుట్టింది అని. అనసూయ గారిని చూసినప్పుడల్లా ఇలాంటి అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. రోజా గారిని చూసినప్పుడల్లా ఏమనిపించదు. నాగబాబు గారిని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత చిత్రం సీన్ ఫస్ట్ టైం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చాలా బాగా చేస్తాడు అనుకున్నాను, చాలా బాగా చేస్తాడు. ఇంకా రవి గారు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసింది అద్భుతంగా ఉంది. ఈ విషయంలో మటుకు నేనేమన్నా జనాలని కొడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధనరాజ్ నీ పర్ఫార్మెన్స్ రా నిజంగా. మన క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో జబర్దస్త్ 6 స్కిట్స్ అయిపోయాయి. దాని తర్వాత మన టీమ్ లీడర్స్ ఫటాఫట్ ఫన్ అంటూ నవ్వించేశారు రోజా గారిని. మరి అలా నవ్వించిన వాళ్ళలో ఎవరు ఎక్కువగా ఇంప్రెస్ చేశారు? ధనరాజ్ పేరు చెప్దాం అనుకున్నా, చాలా బాగా చేసావని, కానీ చెప్పాలని. సో ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఒప్పుకోడు, తీసుకెళ్ళిపోతాడు 10,000. వేణు మిగతా టీమ్ లీడర్స్ ని పిలిచేస్తే మనం పాయింట్స్ తెలుసుకోవచ్చు. సో అటు నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అలా కాదు, అటు నుంచి స్కోర్ అనగానే భయపడి ఇటు వచ్చాడు. ఓకే, మరి చంటి గారు, నాకు మీ ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్స్ లో మిర్రర్ గా చేసింది చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు మీకు చేసేదానికి అంత ఉంది అని నేను అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా? మీరు రియాక్ట్ అయ్యింది లాస్ట్ లో మాత్రమే. అవునండి,
సో మీకు నేను ఇస్తున్న స్కోర్ రోలింగ్ రఘు. చంద్ర గారు మీ పాయింట్స్ తెలుసుకుందామా? వేణు వండర్స్ వండరింగ్ వాట్ ఆర్ ద పాయింట్స్? లేడీస్ డామినేట్ చేస్తే ఎలా ఉంటుందని చేశాడు కదా, నాకు తెగ నచ్చేసింది. మరి ధనరాజ్ అండ్ సి అండ్ మన రాకెట్ రాఘవ. దీని తర్వాత లేదు. ఏంటో వేణు, నువ్వు నన్ను ప్రపోజ్ చేసిన వేళ విశేషమో లేదా సీనునితో జతగలిసిన టైమో గానీ లక్ష్మీదేవి ఇలా వచ్చేస్తుంది ఏంటి? పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. ఈ ఇద్దరు చేసిన స్కిట్ లో రెండు చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి. అయితే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నది మాత్రం రాఘవది. అందుకని ఒక్క హాఫ్ మార్క్ రాఘవకి మేము స్పెషల్ గా ఇచ్చి రాఘవని ఈ స్కిట్ విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నాం. వావ్, కంగ్రాట్స్ రాఘవ. రాఘవ అండ్ టీమ్ గెలుచుకుంటున్నారు ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ వార్ తరఫు నుంచి 5000 క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ఫిజికల్ లాబొరేటరీస్ తరఫు నుంచి 5000 క్యాష్ ప్రైజ్. ఓపెన్ గంగనం స్టార్ Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. So, ivalti performance of the day winner is Rocket Raghava and team kabatti poster of the day kuda meede. Congratulations. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy lady. 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만 놀 땐 노는 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 근육보다 사상이 울퉁불퉁한 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남 스타일 강남 스타일 오빤 강남 스타일